హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే గ్యాస్ సమస్యలు వచ్చేస్తున్నాయి. అలాంటి వారికి ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ కూడా గ్యాస్ సమస్యలు వస్తాయి. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం, అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో గ్యాస్ సమస్య వస్తుంది. గ్యాస్ సమస్య రాగానే చెప్పుకునే ఈ ఇంటి చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా కోసం 1 స్పూన్ దాల్చిన చెక్క, ఒక పౌడర్ తయారు చేసుకుంటున్నాం. దాల్చిన చెక్క అనేది గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణ సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు కడుపులోని జీర్ణ రసాలను మరియు ఎంజైమ్లను ప్రేరేపించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇక కడుపులో అదనంగా పేరుకుపోయిన గ్యాస్ను బయటికి పంపుతాయి. ఇక ఆ తర్వాత 1 స్పూన్ మిరియాలను తీసుకోవాలి. మిరియాలు కూడా గ్యాస్ సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి మిరియాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. మిరియాల్లో ఉండే పెప్పరిన్ అనేది కడుపులో HCl ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ యాలకులను తీసుకోవాలి. యాలకులు కూడా గ్యాస్ సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచుతుంది. మనం తీసుకున్న యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు ఈ మూడింటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ చిన్న మిక్సీలో వేస్తే చాలా మెత్తని పౌడర్గా తయారవుతుంది. ఇక మెత్తగా చేసేసుకున్నాం కదా, ఈ పౌడర్ కొంచెం ఏమైనా బరకగా ఉంటే మనం కొంచెం జల్లించుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ఈ విధంగా పొడి తయారు చేసుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. ఒక 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. చూసారు కదా, దీనిని కొంచెం మనం యాలకులు తీసుకున్నాం కదా, కొంచెం పీచుగా ఉంది కాబట్టి మనం ఒక కప్పులో తీసుకుని ఆ తర్వాత కాస్త జల్లించుకుంటే సరిపోతుంది. యాలకులు గ్యాస్ ఏర్పడకుండా తగ్గించడానికి చాలా బాగా సహాయపడటమే కాకుండా పేగుల్లో ఇరుక్కుపోయిన గ్యాస్ను బయటికి పంపడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క, మిరియాలతో పోలిస్తే యాలకులకు చలువ చేసే గుణం ఉండటం వలన గ్యాస్తో పాటు అసిడిటీ, కడుపులో మంటను కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం పౌడర్ని జల్లించుకుని నిల్వ చేసుకోవచ్చు. చూసారుగా, మెత్తని పౌడర్ తయారైపోయింది. ఈ 3 మిశ్రమం మనం తయారు చేసుకుని వాడితే గ్యాస్ సమస్య తొలగిపోతుంది. దీన్ని ఎలా వాడాలంటే 1/2 స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1/2 స్పూన్ తేనె తీసుకుని దానిలో 1/2 స్పూన్ పొడి వేసి బాగా కలిపి భోజనం చేయటానికి 1/2 గంట ముందు తినాలి. ఈ విధంగా 3 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే గ్యాస్, కడుపుబ్బరం సమస్యలు తొలగిపోతాయి. చాలా సులభంగా తొలగించుకోవటానికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. కేవలం 3 రోజులు ఈ పొడి వాడితే చాలు. గ్యాస్ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లేదంటే గ్యాస్ సమస్య పెరిగిపోయాక ఒకవేళ తగ్గకపోతే డాక్టర్ని మాత్రం తప్పనిసరిగా సంప్రదించాలి. గ్యాస్ సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకూడదు. చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఇలాంటి ఇంటి చిట్కాలను మనం ఫాలో అవ్వాలి. సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ను కూడా సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.